పాలకులు వస్తుంటారు పోతుంటారు, అంటే అధికార పార్టీలు మారుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వం అనేది శాశ్వతం. ఈ చిన్న విషయాన్ని కొమ్ములు తిరిగిన నేతలు కూడా ఎందుకు గుర్తుంచుకోరు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మీరు నమ్మకపోతే ఒకసారి ఆయన పాలనను అబ్జర్వ్ చేయండి. పాస్బుక్లపై ఆయన ఫోటోనే, పథకాలపై ఆయన ఫోటో, పథకాల పేర్లు ఆయనకే, శిలాఫలకాలపై ఆయన ఫోటో, ఆయన పేరు. అయితే ఇకపై ఇవన్నీ నడవంటుంది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం. మీ అందరు చూస్తూనే ఉన్నారు. 22A ఫ్రీలాన్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి, లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి, ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసి ఉన్నాం. ఇప్పటికే 22.95 కోట్ల రూపాయల ఖర్చుతో 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర, అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం ముద్ర, అదేవిధంగా QR కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిజమే కదా, ప్రభుత్వం తరపున ఇచ్చే పథకాలకు తన పేర్లు పెట్టుకోవడం ఏంటి? సరే పెడితే పెట్టారు, ఫోటోలు కూడా వేయించుకోవడం ఏంటి? పట్టాదారు పాస్ పుస్తకం పైన జగన్ ఫోటోనే కనిపించేది. ఆఖరికి ఏదైనా శంకుస్థాపనం ప్రారంభోత్సవం చేస్తే ఆ శిలాఫలకంపై ఆయన ఫోటో ఉండాల్సిందే, రాయి మీద ఎక్కించేవాడు. అది ఆయన నిర్ణయమో స్వామి భక్తితో కిందుండే వైసీపీ నేతలు చూపించారో తెలియదు, కానీ పీక్స్కు చేరుకుందని చెప్పాలి. జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం, ఇలా పెట్టిన సంక్షేమ పథకాలన్నింటికీ అంతా తానే అన్నట్టుగా ఆయన పేరే ఉండేది. అయితే ఇకపై అలా కుదరదు అంటోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే చాలా పథకాల పేర్లు మార్చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో వైఎస్ జగన్, వైఎస్ఆర్ పేర్లు తొలగిపోతున్నాయి. ప్రభుత్వ పత్రాలు, ప్రభుత్వ భవనాలపై పార్టీ గుర్తులు, రంగులు, ఫోటోలు ఇలా ఏది ముద్రించొద్దని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు, రాజముద్ర తప్ప మరేది ఉండకూడదని నిర్ణయం తీసుకుంది. పాతవి తొలగించాలి, కొత్తగా అలాంటివి జారీ చేయడం ఆపేయాలి. ఇది కూటమి ప్రభుత్వ ఆలోచన, ఆచరణ. హద్దురాళ్లపై జగన్ ఫోటోను చిత్రించడానికి గ్రానైట్ రాళ్లను కొన్నారు. దీనికోసం అక్షరాల 700 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి కేవలం గ్రానైట్ రాళ్ల కోసం ఆయన శిలాఫలకాలు వాటి మీద ఆయన ఫోటోలు వేసుకోవడానికి. పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోల ముద్రణ కోసం 15 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. మరి ఇంత ఖర్చు చేసి పనులు ఏమైనా సరిగా చేశారంటే అది లేదు. నిజానికి వైసీపీ నేతలకు ప్రచార పిచ్చి పీక్స్లో ఉందని చెప్పాలి. ఆ ప్రచార పిచ్చికి అధికారం తోడైంది. అధికారం ఉంది కాబట్టి అధికారులు కూడా జీ హుజూర్ అన్నారు. ఓవరాల్గా చూస్తే జనం సొమ్మును రాళ్ల పాలు చేశారు లిటరల్గా అప్పటి అమాత్యులు. నిజానికి ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఓ నీటి బుడగలాంటిది. ఈ విషయాన్ని అస్సలు గమనించలేదు, గుర్తించలేదు, తెలుసుకోలేదు అప్పటి సీఎం వైఎస్ జగన్. ఇప్పటివరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, కానీ ఇకపై అలా జరగదని కుండబద్దలు కొట్టి మరి చెబుతోంది ఏపీ ప్రభుత్వం. ఈ విషయంపై ఇప్పటికే క్యాబినెట్లో కూడా చర్చించింది, నిర్ణయం తీసుకుంది, ఆదేశాలు విడుదల చేసింది. జగన్ బొమ్మతో ఉన్న పాస్ బుక్స్ను వెనక్కి తీసుకోనుంది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు ఇక కనుమరుగుగానున్నాయి. అంతేకాదు, ఏపీలో రీసర్వేపై కూడా క్యాబినెట్లో రెవెన్యూ శాఖ నోట్ సమర్పించింది. సో ఇక జగన్ గుర్తులు, చిహ్నాలు ఏపీ ప్రభుత్వం నుంచి మాయం కానున్నాయి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.